పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మహిళలందరికీ కూడా బంగారం అనేది చాలా ఇష్టం. సో దాన్ని కొనేటప్పుడు ఒకటికి 2-3 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. ఈరోజు బంగారం ధర తగ్గిందా, ఈరోజు కొనుక్కోవచ్చా, లేదంటే ఇప్పుడు ఆగితే మళ్ళీ రేటు పెరుగుతుందేమో, ఇదే సరైన సమయమా లేదా అన్న క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి. సో మరి ఈ రోజు వాళ్ళ ఎవరైనా కూడా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయమేనా? ఎనీ డే ఈజ్ అ గోల్డెన్ డే అంటారు పెద్దలు. సో బేసిక్గా ఏంటంటే గోల్డెన్ డే ఎందుకు అంటారంటే బికాస్ గోల్డ్ గురించి ఆలోచించగానే పాజిటివ్ థాట్స్ వస్తాయి మైండ్లో. సో ఎస్, డెఫినెట్గా అండి, గోల్డ్ ప్రైసెస్లో ఒక చిన్న గుడ్ న్యూస్ అంటే తీసుకొచ్చాను. ఎస్పెషలీ ఆడవాళ్ళకి మీరు అడిగినట్టుగా తప్పకుండా ఇవాళ మీకు గోల్డ్ అనేది కనీసం మీకు నిన్నటి ప్రైస్ కంటే ఇట్ హాస్ ఫాలన్ డౌన్ బై 900 రూపీస్. ఓకే, ఎస్, అది ఫ్యూచర్స్ గోల్డ్ మాట్లాడుతున్నాను. స్పాట్ గోల్డ్లో మీకు తెలిసిందే, లైక్ 10, 15, 20, 30 రూపాయలు లాంటి కైండ్ ఆఫ్ మూమెంటం వస్తుంది. చాలా పిసినారి అనమాట నిజంగా చెప్పాలి అంటే స్పాట్ గోల్డ్ ఆ విషయానికి వస్తే. కానీ ఇఫ్ యూ టేక్ ఓవర్ ఫ్యూ డేస్లో కానివ్వండి, ఫ్యూ వీక్స్లో చూసుకుంటే దేర్ హ్యాస్ బిన్ అ సిగ్నిఫికెంట్ ఫాల్. ఎందుకంటే 81,000, 82,000 దాకా స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ టచ్ అయిన తర్వాత మీకు 7,000 వరకు పర్ గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చిందంటే 11,000 రూపాయలు పడ్డటే కదండి మీకు. సో 1,100 రూపాయలు గ్రామ్కి పడితే ఒక తులం బంగారానికి మీకు 11,000 ఈజీగా పడినట్టే. సో అలా విధంగా చూసుకోండి, మీరు ఆల్ టైమ్ హై నుంచి మీరు చాలా తక్కువలో ఉంటున్నారు. ఎందుకంటే 11,000 రూపీస్ గోల్డ్ పడిపోవడం అంటే ఆల్ టైమ్ హై నుంచి ఇట్స్ నాట్ అ జోక్. బేసిక్గా షాప్లో వెళ్ళి మనము ఒక 10 రూపాయలు తక్కువ చేయండి, 100 రూపాయలు తక్కువ చేయండి అంటే ఎవరో ఒప్పుకోరు. బేసిక్గా అక్కడ ఏంటంటే ఇంకా మీకు వాల్యూ యాడ్ చేస్తారు, వేస్టేజ్ ప్రైస్ యాడ్ చేస్తారు, దానివల్ల ట్యాక్సెస్ కూడా ఉంటాయి. మరి అవన్నీ తప్పనిసరిగా కట్టాల్సిందే. అసలు అందులో ఎలాంటి కైండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఉండవు. కానీ మీరు నెగోషియేట్ చేయకుండానే మీకు దాదాపు పైనుంచి గోల్డ్ పడిపోయిన తర్వాత ఒక 11,000 రూపీస్ చీప్లో దొరుకుతుందంటే యు ఆర్ ద లక్కీయెస్ట్. ఎందుకంటే బంగారం ఆల్రెడీ దాదాపు 25-30% రిటర్న్స్ ఇచ్చిందండి మొత్తం సంవత్సరంలో. ఇప్పుడు మనం సంవత్సరం లాస్ట్లో ఉన్నాము. జస్ట్ ఒక 4 రోజులు 3 రోజులు పోతే 2024కి టాటా బై బై. ఒక విషయం ఇక్కడ చెప్పాలి, 2025 1st Jan తర్వాత కొత్త రాష్ట్రపతి అమెరికాలో రాబోతున్నారు కాబట్టి చాలా ఫ్లక్చువేషన్స్ అప్పర్ సైడ్లో ఉండబోతున్నాయి. సో కాబట్టి కొనే రైట్ టైం కూడా మీరు ఏదైనా పెట్టుబడి చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో లెట్స్ స్టార్ట్ ది స్పాట్ గోల్డ్ ప్రైస్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష 7,800 రూపీస్ మనకి నిన్న ఉండిన ప్రైస్. సో ఈరోజు మనం చూసుకుంటే 7784 24 క్యారెట్ గోల్డ్. ఇట్ హాస్ గాన్ అప్ డౌన్ బై 16 రూపీస్. సో 15 రూపీస్ మన 22 క్యారెట్ గోల్డ్ పడింది. ఇట్ వాజ్ అరౌండ్ 7150 నిన్న. ఈరోజు చూసుకుంటే 7135, అంటే ఒక 15 రూపాయలు కైండ్ ఆఫ్ మనకు మార్క్ టు మార్కెట్ ప్రైసెస్లో కనబడుతున్నాయి. ఇది యాక్చువల్గా డే టు డే బేసిస్లో చూసుకుంటే. కానీ మీరు మంత్ ఆన్ మంత్ బేసిస్లో చూసుకుంటే చాలా తక్కువ రేట్లో కొనబోతున్నారు గోల్డ్ని. సో కాబట్టి ఆ విషయం గురించి మీరు ఆలోచించండి. తప్పకుండా కొనే అవసరం మాత్రం ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్. కానీ నేను ఒకటే మాట చెప్తాను శిరీష, గోల్డ్ ఎప్పుడు కూడా యూ నీడ్ టు బై గోల్డ్ ఇన్ అ డిఫర్డ్ ఫేజ్ మేనర్. డిఫర్డ్ మేనర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్క 10 తులాలో 5 తులాలో ఆర్ 4 తులాలో కొనాలి అనుకుంటే మీరు ఒకటేసారి వెళ్ళి మొత్తం బంగారం కొనుక్కోకండి. నేనేమంటానంటే మీరు వెళ్ళండి. ఎందుకంటే ఒక 10 షాపులు ఎలాగో తిరుగుతారు, మీకు నచ్చిన డిజైన్ కావాలి, నచ్చిన పద్ధతిలో ఉండాలి, అవన్నీ కూడా చూసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 1 తులం బంగారం కోసం బడ్జెట్ ఏదైతే ఉందో అది స్పెండ్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు సబ్ 7,000 రూపీస్లో 24 క్యారెట్ గోల్డ్ రాబోతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే మీకు ఇప్పుడే 7,800 24 క్యారెట్ గోల్డ్ ఉంటే ఇది ఒకవేళ 7,000కి వచ్చేస్తే అది మీకు కనీసం మీకు 6,500 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో 6,500 రూపాయలు అంటే గ్రామ్, ఇట్స్ లైక్ అ జాక్పాట్ నిజంగా చెప్పాలి అంటే. సో అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ రాబోతుంది. సో కొనే వాళ్ళందరూ కూడా డెఫర్డ్ వేలో కొనండి. అంటే ఈ నెల మీరు 1 తులం బంగారం కొనుక్కోండి, ఇంకొక వారం 10 రోజులు లేదా ఇంకొక నెల తర్వాత ఇంకా కాస్త 1 తులమో 2 తులాలు కొనండి. బికాస్ ప్రైస్ ఫాల్ అడ్వాంటేజ్ అనేది మీకు అప్పుడే వస్తుంది. ఈ నెలలో మొత్తం కావాల్సింది కొనుక్కున్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ పడిందంటే అప్పుడు మీరే ఫీల్ అవుతారు. సో దట్స్ అ వెరీ గుడ్ ఐడియా వాట్ ఐ హావ్ గివెన్ యూ. నౌ 18 క్యారెట్ గోల్డ్ శిరీష, దిస్ హెస్ బిన్ రియలీ పికింగ్ అప్. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు 18 క్యారెట్ గోల్డ్ గురించి మాకు ఐడియా ఇచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారండి. సో దట్ ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో అసలు కైండ్ ఆఫ్ షాపింగ్స్ చేయడాలు, ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవడాలు,
₹1,00,000 సంపాదించిన వాళ్ళకి కూడా జీతాలు సరిపోట్లా, ఆదాయం సరిపోట్లా. కానీ ప్రెషర్ మాత్రం ఉంది ఇంట్లో. కనీసం పేరెంట్స్ని హ్యాపీ చేయడానికన్నా వాళ్ళు 18 క్యారెట్ గోల్డ్ కొనుక్కుంటే ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది, నగలు చేతికి వస్తాయి. అది రింగ్ అంటారా, బ్రేస్లెట్ అంటారా, చైన్ అంటారా, తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి దే ఆర్ మేకింగ్ దేర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ అనమాట. కనీసం 18 క్యారెట్ అన్న కొన్నావు కదరా అని చెప్పేసి. సో 58.50 నిన్న ఉండింది, ఈ రోజున 58.38 ఉంది. దిస్ ఇస్ అనదర్ గుడ్ న్యూస్ బికాస్ గోల్డ్ హస్ ఫాలెన్ బై ₹12. నౌ లెట్స్ లుక్ అట్ ది ఎండ్ ఆఫ్ డే. ఎండ్ ఆఫ్ డే మనం రెగ్యులర్గా ఎందుకు ఫస్ట్ మాట్లాడుకుంటాము? బికాస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ గోల్డ్ అప్ సైడ్ భాగంలో ఉందా లేదంటే డౌన్ సైడ్ ట్రెండ్లో ఉందా అన్న విషయం మనకు ఫస్ట్ తేలాలి అంటే డైలీ చార్ట్. ఎందుకంటే మన వీడియో చూసి ఎంతో మంది మార్కెట్లో, గోల్డ్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. నిన్న సాయంత్రం సంగతి చెప్తాను. ఒక కాలర్ కాల్ చేశారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయనకు ఆల్రెడీ పాపం ఇప్పటిదాకా ₹15,00,000 ఆయన కోల్పోయారు ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేసి అనమాట. అది MCXలో గోల్డ్లోనే ఆయన ట్రేడ్ చేస్తారు. కానీ ఆయన చేసే వ్యాపారం ఏంటనుకున్నారు? ఆయన చేసే వ్యాపారము సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ యుటెన్సిల్స్, అంటే గిన్నెలు కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఆర్ లైట్ పటగొలుసులు, ఇవన్నీ కూడా సిల్వర్లో మ్యానుఫ్యాక్చర్ చేసే ఆయన బిజినెస్ మ్యాన్. కానీ ఆయనకి ఇష్టం ఏంటి? బంగారం. సో బంగారంలో గుడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ట్రేడ్ చేసి దాదాపు లక్షల్లో లాస్ అయ్యారు. నిన్న మనతో మాట్లాడారు. సార్ నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను, మీరు చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది నేను ఒకవేళ క్లాస్ లాగా స్టూడెంట్ లాగా కూర్చొని నేర్చుకుంటే నా భవిష్యత్తు నాకు బాగుంటుంది కదా అంటే, సార్ 15,00,000 పైన మీరు లాస్ చేసుకున్న తర్వాత ఈ ఆలోచన వచ్చింది చాలా మంచిదే, కానీ చాలా ఆలస్యంగా వచ్చిందని చెప్పారు. సో చెప్పడానికి అర్థం ఏంటంటే ఇక్కడ మేము నేర్పించిన పద్ధతి ఏదైతే ఉందో ప్యూర్ ఎడ్యుకేషనల్ రికమెండేషన్ కానే కాదు. రాసుకోండి ఇలాంటి పాయింట్స్ నేను నేర్పించినప్పుడు. నా లుక్ అట్ దిస్ శిరీష. మనము ట్రెండ్ లైన్ ఏదైతే వాడి మొన్నటిదాకా మనం చూసాం కదా, ఒకలాంటి కైండ్ ఆఫ్ నారో రేంజ్ ఉండింది. ఇప్పుడు నారో రేంజ్లో లేదు, రేంజ్ హ్యాస్ చేంజ్డ్. ఎందుకంటే ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ శిరీష, మనకి ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవ్వడం మొదలైంది 20th of December. అక్కడ నుంచి చూసుకుంటే ఆల్ 5 days గోల్డ్ హ్యాస్ బీన్ గోయింగ్ అప్. అండ్ ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించారా, కింద వాల్యూమ్స్ చూసుకోండి. గోల్డ్ హ్యాస్ బీన్ గోయింగ్ అప్. ఇక్కడ చూసుకుంటే 24th మీకు ప్రైస్ వాస్ అరౌండ్ 76,000. నెక్స్ట్ డే ఇట్ వాస్ 26th December 76,500, 500 పెరిగింది. చూడండి ఇక్కడ మీకు వాల్యూమ్ కూడా పెరగడం జరిగింది. దాని తర్వాత నిన్న గోల్డ్ అగైన్ హ్యాస్ గాన్ అప్ టిల్ 77,200 దాకా వెళ్ళింది. ₹700 పెరిగింది. వాల్యూమ్స్ కూడా పెరిగాయి. సో దీనికి అర్థం ఏమంటారు? పెరిగేటప్పుడు వాల్యూమ్స్ కూడా పెరిగాయంటే దెర్ ఇస్ సమ్ స్ట్రెంత్ అన్నట్టే కదా లెక్క. సో లెట్ మీ షో యూ ది 30 minute. ఇప్పుడు మనకు క్లారిటీ 30 minutesలో నిన్న ఒక మంచి ఐడియా చూపించాం మనం అందరికీ కూడా. అంటే అర్లీ సిగ్నల్స్ వస్తాయి. సో ఈ విషయం మీరు ఇక్కడ చూసుకుంటే శిరీష, ఇక్కడ ఫాల్ అయిన తర్వాత 30 minutesలో ఇక్కడ నుంచి మీరు గోల్డ్ చూసుకోండి. సీ ద గోల్డ్ హ్యాస్ గాన్ డౌన్, నో డౌట్. మనకి ఎప్పటి నుంచి క్లారిటీ వచ్చింది? 27th December క్లారిటీ వచ్చింది దట్ గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్ అని. కానీ ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించండి, గోల్డ్ ఫాల్ అయింది కదా, ఇప్పుడు మీకు ఒకవేళ ఈ రేంజ్ నేను ఏదైతే గీసానో ఇక్కడ ట్రెండ్ లైన్, దీనిపైకి ఒకవేళ 76,800 క్రాస్ అయితే గోల్డ్ విల్ అగైన్ గో అప్ టు 79,000 అండ్ 82,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్లో. సో వెయిట్ చేద్దాము. మార్కెట్లో ఇలాంటివన్నీ కొత్త లెసన్స్ నేను నేర్పిస్తుంటాను, నేర్చుకోండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష.